నేనేడు పోయినావా తానం చేస్తానని పోయినా వాడు పేపర్ వేసిండు అన్ననే చదివి వస్తాను తానం అందులో వేసిండు ఇంటికి తాళం వేసింటే వాడు ఎప్పుడైనా దాని మీదకి వెళ్ళి అందులో లోపల ఎత్తాడు అందులో ఉన్నదని ఎరక వాని స్థాయిలో నాకు ఎరక కరెంటు పోలేదురా గువ్వ పక్కు ఉన్నది మరి అది భగవంతుడు బలమూడి కట్టిండు కాబట్టి అండవలోన పిండ రూపము గర్భవతి సుందరి దేవి అరే పుట్ట మీది నిమ్మ పువ్వుల నిమ్మ దునియా పువ్వుల నిమ్మ అందరి వీధి గుండు పది నిమ్మ పండు నలుగుర కలుపుకొని నాన్న బాధలు జరగంగని అమ్మ పురిటి నొప్పుల తల్లి మీద పడ్డదా నేను అంట అనవని అందుకు సూరారనవండి వాడన్నట్టు కంటే నేనే కందు కందు గాని నాకు అంత పురుగుదోవాలి కొడుక నేనే బయట జనరల్ కొడుక పురుగుదోలు వాడన్నట్టు ఒడ్డు పొడుగు మనిషిని అయితే పొద్దుండ్రా కట్లమైన లంజముండని అయితే మీ పొత్తలు బోర్ల పడితే నాకోసారి చేసుకుంటారే వస్తావుతురారా వారు కుక్కల కొడుక కొట్టుకొని కూర్చున్నదంటే నువ్వు ఎట్లా మాట్లాడినట్టురా అయ్యా నేను ఇప్పటికప్పటి 16 ముళ్ళ కోక కడతా ఈ కాలం నా సముద్రంలో టీవీలు చూసి 10 ముళ్ళ గుడ్డ పేగులు కట్టి ఈ కాలం పొద్దు భార్య భర్తలు గుడి బాయి కాడికి పోతుంటే 10 ముళ్ళ గుడ్డను పోయే శాత కాక చేతి భర్త చేతికి ఇస్తాను సింగులు పట్టుకొని నడుతాను చీకవాడి ఇంటికి వచ్చి నడు నొత్తానంట అంబటల రాక ఆకిలి ఆన్య పంట అంది పొద్దెక్క రాక ఏనా సావిత్రి తలుపు తీస్తలేసి గట్ట చేత వచ్చి ఆకిలి ఉడతలే నేను ఇప్పటికప్పటి 16 ముళ్ళ కోక కడతారా ముందర సింగులు కొట్టాను వెనక గిట్లా కూర్చోరా పిచ్చి పోడ పెద్ద పోలంత మనిషిని అట్లంటావు సువ్వర్ కాదమ్మా ఎందుకంటే మనిషి అంట సరే విద్య ధాన్యం ఉన్నదాను అమ్మా
కడుపులు కాల్చే చేసి నాకు తలగబెట్టి కొండ కట్టి మీద దట్ల కొద్దులు కూర్చున్నట్టు గట్ట కూర్చొని అక్కడ నవ్వబెట్టేటోపా ఓ భాష కౌరేవా ఏడ కూర్చున్నా వెనుక చేసి నాకు తలగబెట్టి లేవచ్చి పత్తిత్తు పడినాడు వలదు గంట కూర్చొని నవ్వుతాను ఆవు ఇప్పుడు ఎక్కడికి వస్తారేవా అయ్యా చేసి తలగబెట్టిపోయావు గాడవాళ్ళగా పడ్డావు లేగా ఊళ్ళోకర పోయి టాక్టర్ తీసుకొస్తురా ఓదొస్తాను ఏం పిల్లలు పెడతావా కానీ నీ ఇచ్చాంతరం పాడవాడ నీళ్ళాడి తగ్గింత కట్టం ఎక్కడదావా దేవుడు ఇదంతా ఎక్కడిది నేను చూడు మొన్నటికి మొన్న నాటే పోయి 40 మందిని కన్నా ఎప్పుడో పిడిసలేసినట్టు పిల్లల వీడిస్తే ఒక్క పంచకురా దెబ్బకొక్కడు ఉసిల్ల టైపు ఎవరు రాసుకొచ్చిండ్రా అంత చక్రాల కిందనే పోయింది వెనక ట్రాక్టర్లు వస్తాంటే 40 మందిని కంచి కన్న కడప పానం దొరక్క వచ్చింది ఎవడన్నా ఇత్తనానికి ఉన్నాడా లేడా అని శీకవడంగా ఒట్ల పొంటి అనుకులాడితే రాములు ఒక్క ఇద్దరు దొరికిందా ఇద్దరైనా కాళ్ళ రోగం లంచ కొడుకులు ఎవరెక్కడ మీరే డోరోడో కూడా తాళపడు ఎందుకురా నేను మందులు వాడండి మీరు ఎట్లా పుట్టినరా అయ్యా మీరు కడుపులు ఉన్నాడు నేను ఆవగినంత రంగు వెలిసిన్నా కలర్ వెలిసిన్నా మనిషి గడ్డ అప్పుడు ఎంత బలంగా ఉంటే మా భాష సమయం పుట్టుక నాదే పుట్టుక ఆయన ఇప్పుడు ఆయన ఛార్జింగ్ అటు దిగిపోయింది నా బ్యాటరీలో నా మాట వింటాను ఆరు కొడుక ఇవాళ అవ్వదయ్యమై చేసుకున్న పెళ్ళాలు బెల్లాలు అయిరా లంచా చేతికి పోయిన కాడ నుంచి ఏం తింటాలో ఏం గుర్తుందో రావులు బాగా చెప్పుకుంటే గొప్ప నువ్వు ఎడతాను సార్ సిగ్గడిపోయింది అరే మళ్ళీ గదికే కూర్చున్నా చూసేటానికి నా కొడుకులు నా చేతి పువ్వు తిన్నప్పుడు నా పాలు కురిసినప్పుడు ఇంకా పందిరి కింద ఆడుకుంటే ఈ రోడ్డు పోయి పనికి పోయే మంది నా పొరగంలో చూసుకుంటా పోయి వరలల్లా కలుసుకుంటా అనుకునేదట ఓ లచ్చి పిల్లలు పోతు పోయి ఎవడన్నా ఇవన్నా మగవాని వాళ్ళు ఉన్నారా చెప్పల పోయి ఒకళ్ళంతా కూర వెళ్తుంది అనగబట్టి పోతే వాని గద్దరాన్ని అనకపోతానే గబ్బర్ సింగ్ ఉంటాడు వాడికి ఇచ్చని పేరు మానవాడికి నీ కర్ర మునిగిపోని ఎందుకురా ఈ కర్ర అయ్యా ఇది కర్ర ముత్తుకున్నదని మిషన్కి ఎక్కిచ్చి అంతా మీరు పరంగా కారుతుంది కానీ అందులోకెళ్ళి ఆయువన్న పొట్టు అయితే రాలేదు ఒకసారి ఇదేదో కొంటతనం ఉన్నట్టున్నది అవ్వా ఏం కొంటతనం ఎక్కడిది పోయి రాములు బాబు పోతాడు డాక్టర్ తీసుకొస్తాడు వెనక డబ్బాలు వేసుడు ఒట్లకి వెళ్ళి దంచుడు అటువంటి కార్లు వేసుకపోతే అందులోకుంటా పోతాం అందులో పోయినాక పంట పెట్టి చీరుడేనా ఈ డబ్బలు వేసి ఒట్లకి వెళ్తే అంతే దండెపల్లి దిగుదల డెలివరీ అయితేనో వచ్చి ఇంట్లో అంటాం ఇక దండెపల్లి దాటిందంటే ఇక కేసు సై దాటిపోయినట్టు అవుట్ ఆఫ్ కవర్ ఏరియా సరేనమ్మా హాస్పిటల్ కొట్టుడు బెడ్ మీద వండ పెట్టి అడ్డం పత్త పరద కూర్చి తెల్ల కత్తి అందుకొని కట్టుకున్న ఓసుడు కొడుకునో బిడ్డనో తీసుడు చేతిలో పెట్టు కొద్దిగా పోయేది నువ్వు గడ్డకే పడవు అయ్యే ఏందవ్వ ఇచ్చంతరం మునిగిపోయి అవ్వా మరి ఏమన్నా దేవార్ల కొంటతనం కావచ్చా ఇంటెనక పోయి ఉప్పలవ మొక్కవలసిన దేవతలు ఎవరంటే నీసుకోరుడు భక్తి పరుడు మా గొప్ప దేవుడు కొండగట్ట అంజన్న మొక్కు తండ్రి నీ వాంచను కొండగట్ట అంజన్న నీ కొంటతనం అయితే నీ మాయ అయితే తల్లి పిల్ల సల్లగా గడిచి గడ్డెక్కితే తప్పకుండా వచ్చే మంగళవారం నాడు తాళమోని పెళ్ళాన్ని పట్టుకొచ్చి మాలేయించుకొస్తా తండ్రి నీ వాంచను వానికి నలుగురు ఉన్నట్టు ఓదానికి ఒక్కటి ఒక్కటి పాడైపోయి ఏం చేసుకుంటావురా ముసల్దాన్ని నేను తండ్రి నీ వాంచను ఎవడాలరా అన్న దబ్బున నీ కొంచెతనం అయితే వచ్చే సోమవారం నాడు డోలోని పెళ్ళాన్ని నీ కొల్లారికి తీసుకొచ్చి తానం చేయకముందే దారుణం చేయించి మళ్ళీ కోయిలల్లో దోచెప్తా తండ్రి నీ వాంచను ఓ అది దానం చేసి దారుణం చేసి దీపాలు పెడితే నీకు మద పిచ్చి లేస్తుంది రో నీ ఇంట్లో పూజలు వద్దంటావురా తండ్రి నీ వాంచను నీకు ఇంకేమన్నా మొక్కులు తక్కువ ఉంటే అదే మేకల తిరుపతిని తీసుకొస్తా నీ తంబానికి కోయాగానికి వచ్చేస్తా తండ్రి నీ వాంచను అయ్యావో తిరుపతి అయ్యా నీకు ఇయ్యాడు తండ్రి ముందట ఆయన నేను జంట కోయాలంటే అవి రెండు ఇయ్యాడు తండ్రిగా మీరు ఊళ్ళో పొడి తిరుగుడు బంధు ప్రయాణం చేసుడు బంధు పొలం కాడి ఓడు బంధు బరాని దావుడు బంధు బీరు దావుడు బంధు ఊళ్ళో పెత్తనం బంధు ఇంటప్పుడు రాకేం బంధు అతను మెడకు బంతిపూల దండ బయట తాగుడు గుడి చుట్టూ తిరగాలంటే అమ్మ కాడ కట్టేస్తే లింగానికి ఎదురుగా బండాలి అవ్వ డెలివరీ అయిందని తెలిసినాక మళ్ళీ పొలం కాడికి పోయి మీ దండం పెడతా ఇక బండి వేసుకొని నడువురి మీరు ముందట ముగ్గురు ఎవరు ఇక్కడ తిరుపతికి పోనా మీకు రానా
తిరుపతి పోను గంత ఛార్జింగ్ దిగిపోయింది అబ్బర కొడుక డీజే పోయినప్పుడే పోయింది మీ ఛార్జింగ్ హరే మాత్రం నీకు ఇద్దరు బిడ్డలు ఒక్క కొడుక నా కొడుకుని ఎప్పుడు ఆ బావలేసిందో మరి ఏ తల్లైనా చూడే పుట్టిన కొడుకునే కానీ బిడ్డనే కానీ మరి కాలు కోరుకంటే ఒక కంట్రెప్పదాకా చూస్తారట మరి ఆ పిల్లవాడిని చూడబోతే కనుక నేను సూర్యవేడి కలలు చంద్రవేడి కలలు మండేటి మంట మేరీ బంగార మగంట దోతి ఆరుతర పురుగే నాగలికి నడి వంక కొడుకు పిడి వంక వంకలేని నా కొడుకు కొడుకు అందసం దానికి చెప్పనడివి లేదు నాకేం పర్వ ఇద్దరు కొడుకు నా ఇద్దరు బిడ్డలతో నాకొక్క కొడుకు కొడుకుని ఎత్తుకొని వర్ణించు దాన్ని కొడుకునెత్తుకొని సంబరపడంగా ఇప్పటికప్పటికన్నరవ్వ తరాలు మారినా చేసే పద్ధతులు తప్పలేదు ఇప్పటి వరకు అవ 11 రోజులప్పుడు కొమ్మలెత్తి పుట్టుమేలు వాటిల్లు ఆ రోజులు కదా కానీ రోజుల పిల్లగాడు కొడుకు తెల్లారి
21 దినం మరి ఎవరాది కట్టాలు మరి నా పెద్ద బిడ్డ మరి నా అల్లుడు శెట్టి గారు నా బిడ్డ నా అల్లుడు లేదు నా కొడుకు పేరు పెట్టుకుంటున్నా మరి నా బిడ్డను నా అల్లుడిని రప్పించుకొని వెళ్ళాలి నా కొడుకు పేరు పెట్టుకుంటా నా బిడ్డ నా అల్లుడు రాంది ఈ కొడుకు పేరు పెట్టుకోను అన్నది ఏమాటరా ఏమన్నావు ఒరే మంత్రి అవ్వ పెట్టనా నేను అన్నా అవ్వ దండ వాళ్ళు ఎట్లా అంటే అలా ఒరే మంత్రి అట్లాంటి ఏమన్నట్రా దండవన్నట్టు కాదు రంజిత్గా లేచిపోదాం రంజిత్ ఐ లవ్ యూ ఎందుకు ఇచ్చినావు ఒక సంపుడు చంపాలి ఇవాళ ఎలా నీకు పిలవరే ఎందుకు మరి నా గర్భాన కొడుకు తెల్లారి 21 దినం మరి నా కొడుకు పేరు పెట్టుకుంటాను నా బిడ్డ వాళ్ళు రారు కదా వారు లేని పని నేను చేస్తానా కాబట్టి మరి ఈనాడు ఫోన్ లేపటికే ఎప్పటి నుంచి అప్పుడు తెలుస్తాను ఆనాడు తెలిసిందా ఈ ఊళ్ళో మనిషి ఆ ఊళ్ళో పోయాక ఈ ఊళ్ళో మాత్రం ఆ ఊళ్ళోకి అమ్మపోయి కాబట్టి మీరు పోయి నా బిడ్డను నా అల్లు మీ రమ్మని తెల్లారి 21 దినం మీ తమ్ముని పేరు పెట్టుకుంటారట అని నా బిడ్డకు నా అల్లు చెప్పి తీసుకొని రా అరే బామ్మర్ది అవ్వ ఆవిడ కొడుకోవాలని అయ్యాను కదా బామ్మారు మన మతం చూడు మన కథ చూడు అరే అతనికి నాకు అయ్యా ఇప్పుడు కథ మీద నాకు బామ్మర్దివే నన్ను అనేవాడుక కాళ్ళెట్టి కట్టే కొడుపెట్టి కట్టాయా అమ్మ దగ్గర ఇత్తులో కొత్తలు అనుకో ఇతర కొత్తలు అయ్యా ఇతర కొత్తలు అంటే ఏంటి ఎలా రారా తెలియదు ఇత్తులంటే కడుపుగానే వెయ్యాం కొత్తలంటే పైసలు అనుకో పొయ్యేటోళ్ళ ప్రయాణం ఉందా లేకుండా పత్యం ఉందా వచ్చినాక తిన్నాక చెప్తాను అతినం ఉందా తిన్నాక తోకడు మందం నీ గుణం మంచి 500 పడుతుంది 1000 రూపాయలు ఇస్తావు అక్కడనే ఎక్కువ ఎత్తుగా ఎంత ఉంటుంది 2000 రూపాయలు వస్తున్నాయి 5,000 ఇస్తా చిల్లర 5,000 ఇస్తా ఉన్నాయా అవి పెట్టుకొని తాయిరాపోరు అయిపోయినా ఒక్క రూపాయి 5,000 తిరుపతి అన్న పోయి అంబారు తెచ్చిచ్చారాక తెలియదు మనిషి మీ దగ్గర 5,000 100 రూపాయలు ఉండేలేవు సరిపోతా